नमो अकिंचनवृत्ताय निवृत्तगुणवृत्तये आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः। आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः। सर्वप्रथमंगा परम पूज्युलु प्रातः स्मरणीय परमाराध्यलु जगद्बंधनीयुलु SKCM गोसेवाश्रमं संस्थापकाचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तरस्तसी श्रीमद् भक्ति सौद केशव गोस्वामी महाराज वारी दिव्यपादंलो यदास अनंत कोटि దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్షా ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవుని తిరుడాప విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తరస్తసి శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్షా ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకుల దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఇతే సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప. ఉన్మాదన అయోధ్య పశు పక్షులు కౌసల్య సుమిత్ర కైకేయి మరి ముఖ్యంగా భరతుడు తాలూకా విరోహ కాతర ఈ విరోహంలోని భరతుడు తాలూకా దశ నవదా భక్తి సంపూర్ణ రూపంగా భరతుడి దగ్గర కనబడుతుంది. ఎవరికైతే నవదా భక్తుడిని ఒక భక్తి ఎవరికైనా ఉన్నా కూడాను అతను సరళంగానూ భగవత్ ప్రాప్తి అవుతారు. కానీ 9 రకాల భక్తి సంపూర్ణంగా భరత దగ్గర ఉన్నది. దాంట్లోని మొట్టమొదటి ఏంటి? భగవంతుడి గురించి వీక్షించడం. రెండోది బికళత, భగవంతుడిని చూడాలని బికళత. మూడవది భక్తనిష్ట. నాలుగోది నిజదోష దర్శనము. ఐదవది భగవంతుడి తాలూకా గుణదర్శనము. ఆరోది భగవంతుడు స్వరూపానికి అనుగ్రహం తల స్వరూపానికి నిరంతరంగాను ఆస్వాదించడు. ఈరోజు స్వామి అనుగ్రహం లేకపోతే నేను ఇలాగా ఉందునా? ప్రతి సమయం, ప్రతి తిన్నప్పుడు, పడుకున్నప్పుడు అన్ని సమయం స్వామి అనుగ్రహానికి మనం నిరంతరంగాను అనుభవించాలి. ఈరోజు 7వది 7th నంబర్ది. ఈ 7th నంబర్ది ఏంటంటే దృఢ విశ్వాసం. భగవంతుడి పట్ల దృఢ విశ్వాసం మనకి ఉండాలి. దృఢ విశ్వాసం అంటే ఏంటి? మోరే జియా భరస దృఢ సోయి मिली हहि राम सुगुन शुभ होई भीते अवधि रहि जो प्राणा अधम कावन जग मोहि समाना
రామ్ సియా రామ రామ సియా రామ్. దృఢ విశ్వాసం. భలే నాది అన్ని అవగుణాలు ఉన్నాయి, నేను కపటిను, నేను కామిని, క్రోధిని, లోభిని, మదమత్సరాలు, ఈ భౌతిక ప్రపంచంలోని అనేక దోషాలు నాలోని పట్టి పీడిస్తుంది, నాలో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా భగవంతుడు నన్ను అనుగ్రహం చేస్తారు, దర్శించుకుంటాను. ఖచ్చితంగా నేను భగవంతుడికి ఈ జీవితంలోని ఈ జన్మలో నేను లభిస్తాను అని దృఢ విశ్వాసం ఉండాలి. ఎవరిలోని లోపాలు లేకపోతే, ఎవరిలోని ఏ ప్రకారంగా అభగుణం లేకపోతే వాడు స్వయంగా భగవంతుడే అయిపోతాడు. మరి భక్తుల్లో కూడా అభగుణం ఉండదు, భగవంతుడిలో అభగుణం ఉండదు, భక్తుడిలో కూడా అభగుణం ఉండదు. కానీ మనం ఏ ప్రకారం మనకి అభగుణం ఉన్నా కూడా భగవంతుడు కరుణాసాగరుడు, ఖచ్చితంగా నాకు అనుగ్రహం చేస్తారు అని దృఢ విశ్వాసం ఎవరికి ఉంటుంది? ఎప్పుడు దృఢ విశ్వాసం వస్తుంది ఒక వ్యక్తికి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నం నుంచి మనం గోశాలకి రావాలి. బై రోడ్ వే, కార్లు ఉన్నారు, లేకపోతే బైక్ మీద స్టార్ట్ అయ్యాం. అక్కడ బండి స్టార్ట్ చేస్తాం. రావడానికి ముందు వచ్చింది మధురవాడ, కార్ షెడ్ జంక్షన్, ఆనందపురం, పైడిమేవరం, మరి పతివడపాలెం, ఇవన్నీ. ఇంకొక 10 కిలోమీటర్స్తోనే మీరు కోస్తా వస్తారు. ఇంకా 15 కిలోమీటర్లు వస్తారు. వేరే అన్నీ మీకు బోర్డులు ఎక్కడెక్కడ ఉంటాయి. సో ఇవన్నీ చూసి మన టెంపుల్, మన గోశాల కోస్తాలో ఉన్నది, ఖచ్చితంగాను మనం కోస్తా వైపు వెళ్తున్నాం. ఇంకొక 20 కిలోమీటర్లు, లేకపోతే 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ ఉన్నది, మనం వెళ్తున్నాం. మనకు విశ్వాసం ఉంటుంది ఖచ్చితంగానే. ఇప్పుడు కాకపోయినా ఒక అరగంట తర్వాతైనా, గంట తర్వాతైనా, 30 గంటైనా మనం చేరుకుంటాం. ఉంటుందా? ఖచ్చితంగా. ఒకవేళ మనం విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యాం, మనకి మురళీనగర్ వచ్చింది, గాజువాగా వచ్చింది, తుని వస్తుంది, రాజమండ్రి వస్తుందంటే మన గోశాల చేరుకోగలమా? సో దీంట్లో వేరియేషన్ ఏంటి? మనం భగవంతుడి పట్ల మనకు అప్పుడు విశ్వాసం వస్తుంది ఎప్పుడైతే మనం సత్మార్గంలో నడుస్తున్నాం. సత్మార్గంలో మనం ఉన్నామా లేదా? మనం నిత్యం నిరంతరంగా మంగళారతి అవుతుందా లేదా? మనం కీర్తన అవుతుందా లేదా? జపం అవుతుందా లేదా? సేవ అవుతుందా లేదా? భగవత్ ప్రసాదం తప్ప ఇంకేమైనా మనం తీసుకుంటున్నామా? కథా కీర్తనం, దీక్ష అయిన తర్వాత మనం గాయత్రి చేస్తున్నామా లేదా? ద్వాదశ తిలకం పెట్టుకుంటున్నామా లేదా? గురువాక్యాలను మనం వింటున్నాం. ఇవన్నీ దిశ ఏంటి? మనం సత్మార్గంలోనే వెళ్తున్నామా లేదా? రైట్ వే ఉన్నామా లేదా? అటువంటి వ్యక్తికి విశ్వాసం ఉండదు, ఖచ్చితంగాను నేను భగవంతుడిని పొందుతాను అని చెప్పేసి. కేవలం వస్తారు, పడుకుంటారు, తింటారు, ఏ ప్రకారంగా ఉపయోగం ఉండదు, వాళ్ళకి నచ్చింది చేస్తారు, నచ్చపోయిన చేయరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ దిశ లేదు. వాళ్ళ దిశ మొత్తం అంతా రివర్స్ ఉన్నది. అటువంటి వాళ్ళు ఎప్పుడు భగవంతుడు ఎన్ని సాధన చేస్తున్నాడు ముందుకుంటారు చూడండి. ముందుకి 8వ నంబర్ 9వ నంబర్లో ఉంటుంది. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను భగవంతుడిని దర్శించుకుంటారని చెప్పేసి ఎప్పుడు నమ్మకం లేదు. అది రాంగ్ దిశ వెళ్ళిపోతున్నారు. మీరు గోశాల చేరుకోలేరు, భగవంతుడిని చేరుకోలేరు. భగవంతుడిని దర్శించుకుంటారని నమ్మకం మీకు రాదు. ఎందుకంటే మీరు దిశ తప్పుగా పట్టుకున్నారు. ఈరోజు మనం గురుగారు మనకిచ్చిన మంత్రం, గురుగారు ఇచ్చిన నామము, గురుగారు ఇచ్చిన సేవ,
నిరంతరంగాను సాధన, మంగళహారతి, పాఠ కీర్తనం, సేవ ఇవన్నీ ఏదైతే చేస్తున్నామో ఇదే మన దిశాన్ని మనం దృఢం చేస్తుంది. ఈ బండిలో పెట్రోల్ మనకి మార్గం చూపిస్తుంది, జిపిఆర్ఎస్ ఇవన్నీ మనకి మార్గం చూపిస్తుంది. మీరు వెళ్ళే మార్గం కరెక్ట్గా వెళ్తున్నారు, ఖచ్చితంగాను ఏనోడు వేయడం భగవంతుడు మీకు అనుగ్రహం చేస్తారు. అటువంటి వ్యక్తికి దృఢ విశ్వాసం ఉంటుంది, నేను ఖచ్చితంగాను ఈ జన్మని భగవత్ ప్రాప్తి అవుతాను అని చెప్పేసి. ఎవరు ఏ ప్రకారంగా చేయరు. బండి మీద కూర్చుంటే వెళ్ళిపోతుందా బండి ఆటోమేటిక్గాను? భలే మీరు బండి మీద కూర్చోవచ్చు, అది BMW బండి అనుకోండి, లేకపోతే ఇంకేదైనా బండి అనుకోండి, పెద్ద బండి అనుకోండి, ఏ బండిలో కూర్చున్నా మీరు గోసల వరకు రాలేరు. బండిలో కూర్చోగానే మనం ఎప్పుడు వచ్చేయలేము మన మార్గానికి. సో మనం కరెక్ట్ దిశాన్ని వస్తున్నామా లేదా? భారతుడు కరెక్ట్ దిశలో ఉన్నారు, అందుకని అతనికి ఖచ్చితంగా నేను భలే కపటిని, కామిని, క్రోధిని ఏదైనా ఖచ్చితంగా నాకు స్వామి అనుగ్రహం చేస్తారు దృఢ విశ్వాసంగా. ఈరోజు నా ఇంద్రియాల మాట వెనుకుంటుంది, నా మనసు నా మాట వెనుకుంటుంది, సరే ఖచ్చితంగా గురువు అనుగ్రహం వల్ల నాకు ఖచ్చితంగా నేను ఇవన్నీ అదుపులోకి తీసుకొస్తాను. మనం నెక్స్ట్ది ఉంటుంది, మనం ఖచ్చితంగా అనుగ్రహం దొరుకుతుంది స్వామికి, దృఢ విశ్వాసం. సో దృఢ విశ్వాసం ఎవరికి ఉంటుంది? ఎవరైతే సత్మార్గంలో నడుస్తున్నారో వాళ్ళకి దృఢ విశ్వాసం ఉంటుంది. సత్మార్గంలో నడిచే వ్యక్తికి ఎప్పుడు కూడా దృఢ విశ్వాసం అతనికి భగవత్ ప్రాప్తి అని చెప్పేసి ఉండదు. సో ఇది దృఢ విశ్వాసం అనేది 8వ నంబర్. 7వ నంబర్. 8వ నంబర్, బీతే అవధి రహి జో ప్రాణా అధమ కవన జగమోహి సమాన. బీతే అవధి. అవధి అంటే ఏంటి? సమయం. మనం రోజులు, నెలలు, సంవత్సరాల కొద్దిగా వెళ్ళిపోతుంది, కానీ జీవితం తలగా ఉద్దేశం తెలుసుకోలేకపోతున్నాం. శ్రీహరిని పొందాలి తెలుసుకోలేకపోతున్నాం, అవధి నష్టమైపోతుంది. అట్లా అంటారు అధమ కవన, ఆ వ్యక్తికి అధముడు అంటారు. ఎవరికి నేను 60 సంవత్సరాలు వస్తాడు ప్రయత్నిస్తాను లేదు, ఎవరికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఏ సంవత్సరం ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా నా రోజుకి దినం వెళ్ళిపోతుంది. ముందుగా ఉండేవారి వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ బాగా స్టడీ చేయండి. ముందు చాలామంది అంటారు, నీకు ఇప్పుడు 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వస్తే ఇవన్నీ చూస్తావు, ఎందుకు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? గుడి గోపురాలకి వెళ్ళి 60 సంవత్సరాలు చేసిన పని ఇప్పుడు నువ్వు చేస్తున్నావు 20 సంవత్సరాలు. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? కరెక్టే, కానీ పూర్వమైన మన తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు సొసైటీలోని ఏ విధానంగా చూసేవారు? సొసైటీకి ఏ విధానంగా ఆదర్శంగా ఉండేది? సమాజం ఎంత ఆదర్శంగా ఉండేది? తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవం ఉండేది? గురువు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు ఎంత గౌరవం ఉండేది? ఉమ్మడి కుటుంబం ఉండేది. పెదనాన్నగారు, పెద్దమ్మగారు, లేకపోతే చిన్నాన్నగారు, చిన్నమ్మగారు, అక్కబొడుచులు, ఆనందములు, అంతా ఎంత మర్యాద ఉండేది. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? అప్పుడున్న వ్యక్తులు టీవీకి, మొబైల్కి, ఈ చలచిత్రాలకి అంత ఎఫెక్ట్ అయ్యారా? ఇప్పుడు మాత్రం ఎందుకు అంత ఎఫెక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఆ సమయం వేరా, ఇప్పుడు ఈ సమయం, ఈ సమాజంలోని ఈ సమయం వేరా. ఎప్పుడు ఏ సమయంలోని ఏ ఏజ్ ఉన్నదో ఆ ఏజ్ నుంచి ప్రారంభించాలి ఒక వ్యక్తి భగవంతుడి గురించి. టైం వస్తుంది నేను చేస్తానని లేదు. ఈ సమయం, ఈ సొసైటీ, ఈ సమాజం చాలా భయంకరమైన సమాజం. కలిహత జీవ. ఈ సమాజం ప్రతి వ్యక్తికి అతని వయసుతో సంబంధం లేదు, ప్రతి వయసు ఉన్న వ్యక్తి కూడాను ఎఫెక్ట్ చేస్తుంది. వాడికి 10 ఇయర్సా, 15 ఇయర్సా, 20 ఇయర్స్ అని కాదు. ఈ సమాజం వాళ్ళ ఇంద్రియాలకి, వాళ్ళ మనసుకి, వాళ్ళ బుద్ధికి ఎఫెక్ట్ అంటే ప్రభావం చేస్తుంది. అప్పుడు 60 సంవత్సరాలు మొత్తం ప్రభావితం అయిపోయి ఉంటాడు. అప్పుడు మన చేయడానికి ఇంకేం అవ్వదు. సో ఏ సమయంలోని ఎవరు, ఏ సమయంలోని, ఏ కాలంలోని, ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్లోని
మనం స్ట్రిక్ట్గాను భగవంతుడి గురించి అవధి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా జీవితం వెళ్ళిపోయిన తర్వాత నేను అంతిమంగాను హరిని పొందలేదు అంటే వాడంత అధముడు. ఇంకా జీవితం అంతా ఏదో చేసి ఉంటాడు, పుణ్యాలు, దాన ధర్మాలు, ఏదో గుడి గోపురాలు కట్టుంటాడు, కానీ భగవంతుడికి పొందలేదంటే అతను అధముడే. చెప్తున్నారు, బీతే అవధి రహిజో ప్రాణ అధమ కవన జగమోహి సమాన. నేను అధముడితో సమానం ఒకవేళ నేను భగవంతుడికి పొందలేకపోతే. భరతుడు సూర్యాస్తం అవుతుంది, సూర్యాస్తం అయిపోతే తన చిత తనే తయారు చేసుకుని ఉన్నారు. నా శరీరాన్ని నేను దాహం చేసేసుకుంటాను, సూర్యాస్తం అయిన వెంటనే ఇంకా నా శరీరం నేను ఉంచను అని చెప్పేసి భక్తుడి తాలూకా భావన ఈ ప్రకారంగా ఉన్నది. అటుపక్క భావన రామచంద్రది ఎలాగ ఉంటుంది అది మనం ముందున్నాయి తెలుసుకుందాం. సో ఇది ఏంటి? ప్రయాసించడం. ఈ ఎనిమిదోది ఏంటి? ప్రయాసం. ఏడోది ఏంటి? దృఢ విశ్వాసం ఉండాలి, ప్రయాసం చేయాలి. నేను చేయలేను, నాది అవ్వదు, ఇది కాదు, ప్రయాసించాలి. భరతుడు ఒక ఆసనంలో కూర్చుని రామ్ 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 అనే రాముడి ఒక నామాన్ని స్మరిస్తున్నారు, రాముడి ఒక గుణగణాలు కీర్తిస్తున్నారు విరోహ కాతరంలో. భగవంతుడితో ఒక నామం స్మరిస్తున్నారు, వదిలేదు, ప్రయాసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం రోడ్డు మీద హైవేలో వెళ్తున్నాం, ఒక యాక్సిడెంట్ కనపడ్డది మనకి, అరే రోడ్డు మీద ప్రమాదం, యాక్సిడెంట్ అయిపోతుంది. అలాగని రోడ్డుకి వెళ్ళి మానేస్తున్నావా? ఏదో జ్వరం వచ్చిందో లేకపోతే ఏదో ఒక రోగం వచ్చింది, ఆ రోగం రావడం వల్ల మనం తిన్నాం, అన్నమో ఏదో తిన్నాం, తింటే అరగలేదు. ఎవరికి రోగం వస్తే, ఏదైనా రోగం ఉంటే తినేది పదార్థం అరగదు, శరీరం బాగోపోతే. అరగలేదని చెప్పేసి మనం తిండి మానేస్తామా? అనేగా కరోనా గాల్లోని వ్యాపిస్తుంది, అలాగని నిశ్వాసం తీసుకోవడం మానేస్తామా? లేదు, ప్రయాసించుతాం. ఒక వ్యక్తి తన జీవితం గడపడానికి అనేక వ్యాపారాలు చేస్తాడు. ఒక వ్యాపారం చేసాడు, దాంట్లోని లాభం రాలే, నష్టమైపోయాడు. అలాగని జీవితం బతకడం మానేస్తాడా? ఇంకో వ్యాపారం చేస్తాడు, ప్రయత్నిస్తాడు, ఇంకో వ్యాపారం. ఆ వ్యాపారంలో సక్సెస్ అవ్వలేదు, ఇంకో వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారం సక్సెస్ అవ్వలేదు, ఇంకో వ్యాపారం చేస్తాడు. ఎందుకంటే బతకాలి, దృఢ పట్టుదల ఉండాలి, ప్రయత్నించాడు. ఈ భౌతిక ప్రపంచం గురించి, అన్ని గురించి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత నా వల్ల ఇది అవ్వదు, నామం కరెక్ట్గా అవ్వకుండా ఉంది, లేదు, సరే ఈరోజు అవ్వలేదు, రేపు ఖచ్చితంగా నేను చేస్తాను. ఈరోజు నా మనసు నా మాట వినలేదు, సరే రేపు వింటుంది. నా ఇంద్రియాలు ఈరోజు నా మాట వినలేదు, ఖచ్చితంగా రేపు వింటుంది. ప్రయాసం, నిరంతరంగా ప్రయాసించాలి రాముడి దగ్గరికి వెళ్ళడానికి. ప్రయాసించుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఒకవేళ పడుకొని లెగనానికి ప్రయాసించరు, మీరు లెగ్గలరా? తినడానికి ప్రయాసించరు, తినగలరా? స్నానం చేయడానికి ప్రయాసించరు, మీరు స్నానం చేయగలరా? ఈ భౌతిక ప్రపంచంలోని శరీరం గురించి మీరు ఏది చేయాలనుకున్నారో అది ప్రయాసం చేయకుండా ఏది అవ్వదు. భగవంతుడికి పొందాలంటే ఏ ప్రకారంగా ప్రయాసం లేకుండా భగవంతుడికి పొందుతారా? కదాచిత్. అయితే మనం ఎంతవరకు ప్రయాసిస్తున్నాం అని టాపిక్. నాకు స్వామి అనుగ్రహం లేదు, నేను పొందలేకపోతున్నాను, నా ఇంద్రియాల మనసు నేను చేయలేకపోతున్నాను, నాకు మంగళారతి కరెక్ట్గా ఉండలేకపోతున్నాను, నాకు నామం రాకుండా ఉంది, నాకు నిద్ర వచ్చేస్తుంది అనుకోవడం కాదు. నువ్వు ఎంత ప్రయాసిస్తున్నావు ఇవన్నీ రాకుండా ఉండడానికి? నీ ప్రయాసం లేకుండా ఎప్పుడు ఏది తొలగదు, నీ దుర్గుణాలు ఎప్పుడు తొలగదు. ప్రయాసించాలి, ప్రయత్నం. నువ్వు నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావు? సత్సంగంలో కూర్చొని నా మనసు ఇటు అటు అవుతుంది, నేను ఏం లేకపోతున్నాను, ప్రయాసించాలి, మనసుని దగ్గర పెట్టుకోవాలి. లేదు, సత్సంగం అవుతుంది, అన్నిటికంటే మానవ జన్మ సర్వోత్కృష్టమైన ఫలం, దీనికి నేను వినియోగించుకోవాలి, నేను వినాలి.
బార్ మనసు వెళ్ళిపోతుంటుంది, అయినా కూడా పక్కన తెచ్చుకొని వినాలి, ప్రయాసించాలి. నామం చేసినప్పుడు గంట సేపు కూర్చున్నాడు, మనసు ఇటు అటు చంచలం అవుతుంది, మళ్ళీ తీసుకురావాలి. ఒక మాలలోని నా మనసు ఎన్నిసార్లు బయటికి వెళ్తుంది, మళ్ళీ లోనికి వస్తుంది. ఈ మాలలోని 4 సార్లు బయటికి వెళ్ళింది మనసు, నెక్స్ట్ మాలని 3 సార్లు చేస్తాను, తగ్గించుకుంటాను. ఒక్కొక్క మాలకి నేను ప్రయాసిస్తాను. ఈ 108 పోషలు ఏ ప్రకారంగాను ఆలోచించుకొని కేవలం నామం గురించి ఆలోచిస్తాను అని ప్రయత్నం. ఒక మాల అవదు మనకి, నాది అవదు. కొంత 50, 60, 70 వరకు వెళ్తుంది అంతే. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది మనసు. మళ్ళీ ఒక్క మాల కూడా కరెక్ట్గా అవుతుంది. చేసేయడం పెద్ద విచిత్రం కాదు, అది మనం వినాలి, దానిపైన మన దృష్టి ధ్యానం ఉండాలి. నామం చేసినప్పుడు అది పెర్ఫెక్ట్ మాల. కానీ ఎప్పుడు ప్రయత్నించడంలో నేను అన్సక్సెస్. కానీ అలాగని ప్రయత్నించకుండా ఉండకూడదు. భారతులు ప్రయత్నిస్తున్నారు. నేను జీవితాన్ని పొందలేదు అని ఊరుకుంటే ఎప్పుడు పొందలేవు. రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతే నీ గమ్యాన్ని నువ్వు ఎప్పుడు చేరుకోలేవు, నువ్వు బయటికే రాలేవు. కరోనా వచ్చింది, శ్వాస మీద నిశ్వాసం తీసుకుంటే కరోనా వస్తుంది, నువ్వు శ్వాస తీసుకోవడానికి నువ్వు బతకలేవు. వ్యాపారం చేస్తే నష్టం అయిపోతుందని చెప్పేసి నేను వ్యాపారం చేయకపోతే నువ్వు బతకలేవు. మనం ఎలాగ ప్రయత్నిస్తున్నామో అలాగా భగవంతుడిని పొందాలని చెప్పేసి మనసుని అదుపులో పెట్టుకోవాలని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి మనం అన్ని రకాల సద్బుద్ధి ఒకటే రోజు ఒకటేసారి వచ్చేది. ప్రయత్నిస్తూ ఖచ్చితంగాను ఒకరోజు పెర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఏదో నామకే వస్తే ప్రాక్టీస్ చేయడం కాదు, పెర్ఫెక్ట్ ప్రాక్టీస్. సో బిడ్డదనగా ఇది 8వ నంబర్. ఒక శిష్యుడు వెళ్ళి గురుగారికి వెళ్ళి అడుగుతున్నారు, గురుగారండి మీరు నామం ఇచ్చారు, దీక్ష ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ నాలోని భగవంతుని పొందాలని వికలత, ఆ కతుహలం రాకుండా వస్తుంది బాబు, నువ్వు మెల్లిమెల్లి చేయి, ప్రయాస చేయి, వస్తుంది ఒకరోజు. ఎప్పుడు కనబడినా అదే ప్రశ్న, గురుగారండి నాకు రాకుండాండి, వికలత రాకూడదు. బాబు నేను చెప్పింది నువ్వు చెయ్యి, అలా ప్రయాసం చేయి, చేస్తూ నీకు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు రోజు విడిచి రోజు, 4 విడిచి రోజు అదే ప్రశ్న, గురుగారండి నాకు ఆ వికలత, ఆ కతుహలం రాకుండా భగవంతుని పొందాలని, భగవంతుని దర్శించుకోవాలని చెప్పేసి. ఒకరోజు గురుగారు శిష్యుగారు ఇద్దరు వెళ్ళేసి నదిలో స్నానానికి వెళ్ళారు. అక్కడ కూడా ప్రశ్న, గురుగారండి ఎంత చేసినావు, మీరు చెప్పింది చేస్తున్నాను కానీ నాకు ఆ కతుహలం రాకుండా అని చెప్తే గురుగారు కొద్దిగా బలంగా ఉన్నారు, వీడికి ఆ నదిలో ముంచేసి పిలక పట్టుకొని నదిలో ముంచేసారు. ఇతను చేతులు కాలు కొట్టుకొని ఊపిరి తీసుకోకుండా నీటిలో ముంచేసి మరి ఏమవుతుంది? 5 సెకండ్లు, 10 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు అలా ముంచేసారు. బయట తీసారు పిలక పట్టుకొని, దేనిగా శ్వాసం తీసుకొని. గురుగారు ఏం చేశారు? గురుగారు భగవంతుడు కనబడారా? నువ్వు కరెక్ట్గా చెప్పు. ఎప్పుడైతే నేను నీకు నీటిలో ముంచానో అప్పుడు నీకేమనిపించింది? నేను పాయసం తాగుదామని అనిపించిందా? పకోడీ తిందామని అనిపించిందా? పడుకుందామని అనిపించిందా? మంచి డ్రెస్ వేసుకుందాం, మొబైల్ చేద్దాం అనిపించిందా? మొబైల్ కొందాం అనిపించింది? ఏమనిపించింది? ఏంటి అనిపిస్తుంది స్వామి? ఎలాగ బయటపడదాం, బతికి ఎలాగ బయటపడదాం అని చెప్పేసి అనిపించింది. అలాగ చేతులు కాలు. ఆ వికలత ఎప్పుడైతే నేను భగవంతుడిని దర్శించుకుంటానని నీలో వస్తుందో అప్పుడు నువ్వు దర్శించుకుంటావు భగవంతుడు. నీలో నేను ఏం తింటాను, ఏం పడుకుంటాను, ఏం చేస్తాను, ఇవన్నీ ఉన్నాయిగా. రోజు నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ పడుకుంటాను, ఏ సమయంలో ఏం చేస్తాను, ఇవన్నీ మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి కేవలం ఒకటే, నేను ఎలాగ భగవంతుడిని పొందుతాను అని ఎప్పుడైతే నీలోనే వస్తుంది అప్పుడు నువ్వు భగవంతుని దర్శిస్తుంటావు. ఎలాగ నువ్వు నీటిలో ముంచేస్తే నీకు ఇంకేం అవసరం లేదు, కేవలం ఎలాగ నేను ప్రాణంతో రక్షించబడతానని చెప్పేసి ఒకటే ఉద్దేశం ఉండేది, ఎలాగ నాకు శ్వాస వస్తుందని చెప్పేసి ఒకటే ఉద్దేశం ఉండేది. ఆ టైంలో నేను పడుకుంటానా, లేకపోతే తింటానా, లేకపోతే పకోడీ గుర్తురాదు, ఇంకేం గుర్తురాదు మనకి. ఎప్పుడైతే ఆ వికలత వస్తుందో, నా శ్వాస మళ్ళీ ఎలాగ నాకు తిరిగి వస్తుంది, ఎలాగ నేను బతికి బయటికి వస్తానో అని వికలత ఒకటే ఏమి ఉంటుందో
అప్పుడు ఆ వ్యక్తి భగవంతుని ప్రాప్తి అవుతారు. అటువంటి వికలత మనకి రావాలి. ఆ వికలత, ఆ విరహ సముద్రంని ఎవరు? భరతుడు మునిగిపోతున్నారు. ఎలాగా? గజేంద్రుడు కాలు మునిగిపోయి మొత్తం శరీరం మునిగిపోయింది, తోక మునిగిపోయింది, బీపు మునిగిపోయింది, ముఖం మునిగిపోయింది, కేవలం తొండమే ఉన్నది. స్తుతి చేశారు భగవంతుడికి, గజేంద్ర స్తుతి ఒక పుష్పంతో భగవంతుడు మొత్తం అంతా ఉద్ధరించేశారు. ఇప్పుడు భరతుడు ఆ విరహ సముద్రంలో మునిగిపోతున్నారు. ఇంకా నేను ప్రాణం ఉంచను, ఈ అవధిలోని ప్రాణం ఉంచను, రాముడు రాలేదు సమయానికి. చూడండి, ఆ ప్రకారంగా విరహ కాతనం ఎవరికైతే ఉంటారో అటువంటి వ్యక్తి భగవంతుడిని దర్శించుకోగలడు. సో ఇది 9వ నంబర్. ఏది? ఇది మనకి భగవంతుడిని పొందపోతే ఇంకా నేను అధముణ్ణి, నేను ఇంకా శరీరం ఉంచను అని చెప్పేసి ఆ విరహ సముద్రంలో మునిగిపోతాను, ఇంకా ప్రాణం, ఆ ప్రాణనాథుడిని నేను పొందకుండా ఈ ప్రాణం ఎందుకు అని చెప్పేసి ఎవరికైతే ఉంటారో అటువంటి వ్యక్తి భగవంతుడిని దర్శించగలడు. ఈ ప్రకారంగాను భరతుడు శరీరము సముద్రం, ఏ సముద్రం? విరహ సముద్రాన్ని మునిగిపోవడానికి వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి ప్రతి వ్యక్తి తాలూక అంతఃభావం, అంతఃకరణం అతనికి తెలుసు. సర్వంతర్యామి శ్రీహరి రాముడు తెలుస్తున్నారు. నేను సమయానికి వెళ్ళిపోతే ఈ అనగాని పని ఇతను చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ పుష్పక వాహనంతో భగవంతుడు పక్కపక్కన భరద్వాజ చూసి శృంగవేర్ పేరు కూడా వచ్చేసారు, పక్కకు వచ్చేసారు. ముందు ఆంజనేయ స్వామికి పంపించారు. నువ్వు వెళ్ళు, అతనికి నువ్వు సంజాయించి నేను వస్తున్నాను అని చెప్పడంతో అప్పుడు రామ బిరహ సాగర మోహి భరత మగన మన హోతో విప్రరూపధరి పవన సుత ఆయి గయహు జనుపత. విప్రరూపధరి ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎలాగొస్తారు? విప్రరూపధరి, బ్రాహ్మణ రూపంగా వచ్చారు, బాణర రూపంగా కాదు, విప్రరూపం. బ్రాహ్మణ రూపంగా వచ్చారు. ఎవరి దగ్గరికి? భరతుడి దగ్గరికి. రాముడు మర్యాద పురుషోత్తముడు. భగవంతుడికి పొందాలంటే వితౌట్ గురు పొందలేవు. ముందు నువ్వు ఆంజనేయ స్వామి నువ్వు వెళ్ళు, నువ్వు ముందు అతను ముందు గురువుని పంపిస్తాడు భగవంతుడు, పరీక్షిస్తారు. ముందు గురు దర్శనం. గురువు లేకుండాను ఎవరు కూడాను భగవత్ ప్రాప్తి ఎవరు. ఇవాళ రేపు చూసారా, వివాహం చేసుకుంటున్నారుగా, దానికి మంచి భాష అంటే నాకు తెలీదు, పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. దానికి మంచి భాష లేపుకొని వెళ్ళిపోతున్నారా, పట్టుకొని వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం. ఈ రిజిస్టర్డ్ మ్యారేజ్కి వివాహం అనరు, దీనికి మ్యారేజ్ అనొచ్చు. మ్యారేజ్ అని పేరు పెట్టుకుంటుంది, దీనికి వివాహం అనరు. వివాహం అంటే ఏంటి? ఇది ఈ ఎవరైతే ఈ విధానంగా మ్యారేజ్ చేసుకున్నారో తన తలక పత్నికి ధర్మపత్ని అనరు, భోగపత్ని అనొచ్చు, ధర్మపత్ని కాదు. ఎవరైతే వైదిక సాంప్రదాయం ప్రకారంగాను బ్రాహ్మణ తలక వేద మంత్రాలతో అగ్ని, భూమి, ఆకాశం, వాయువు, జల వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా స్త్రీని వాళ్ళ తాలూకా తండ్రి కన్యాదానం ఇచ్చి పాణిగ్రహణం చేస్తే ఆ స్త్రీని ఎవరైతే వివాహం చేసుకుంటారో తన ధర్మపత్ని. ఆ ధర్మపత్ని నుండి మీరు ఏం కార్యం చేసినా కూడాను భర్త ఆ పత్నికి సగము ధర్మము చెందుతుంది. ఆ ధర్మపత్ని నుండి కూర్చొని ఏ ప్రకారంగా అనుష్ఠానం కానీ యజ్ఞం కానీ ఏ ప్రకారంగా గుడి గోపురాలకు వెళ్తే మీకు ఫలితం ఉంటుంది. ఆ ధర్మపత్నితో మీరు పితృపురుషులు తర్పణం చేస్తే, ఆ ధర్మపత్నితో సంతానం పుడితే, ఆ సంతానంతో మీరు పితృతర్పణం చేస్తే అటువంటి పితృతర్పణం వాళ్ళు స్వీకరిస్తారు. కానీ ఇలాగ తీసుకొని వెళ్ళిపోయి లేపుకొని వెళ్ళిపోయి పత్నితోని భోగపత్ని అంటారు.
ఇది ఈ ఈ సంతానం కానీ ఈ భార్య కానీ ధర్మం ఎప్పుడు అవ్వదు. భలే మీరు భగవంతుడికి పూజించవచ్చు, గుడి గోపురాలకు వెళ్ళొచ్చు, కానీ మీరు గురు శరణం తీసుకోకుండా ఇవన్నీ చేస్తే వృథా ఈ విధానంగా. భలే మీరు లేపుకొని వెళ్ళిపోవచ్చు, భోగపత్ని అవ్వచ్చు, కానీ అది ధర్మపత్ని కాదు. భలే మీరు పూజలు, గుడులు, గోపురాలు, అనేక నియమాలు, అనేక వ్రతాలు చేయండి, చేసుకోవచ్చు. మాంసాహారం విడిచిపెట్టలేరు, మదక ద్రవ్యాలు, నిషా ద్రవ్యాలు విడిచిపెట్టలేరు, గుటుకా పాన్ వీడి విడిచిపెట్టలేరు, పాపకమ్మాల నుంచి విడిచిపెట్టలేరు. నేను భగవద్ దర్శనం చేసుకున్నాను, నేను గుడి గోపురాలకు వెళ్ళిపోతున్నాను, నేను ఇన్ని రోజులు మాలా తీసుకున్నాను, అన్ని రోజులు నిష్ఠా ఉన్నాను, తిరుపతికి వెళ్ళి నేను సాక్షాత్ పక్కనకి వెళ్ళి దర్శనం చేసుకో. ఇదే ప్రకారంగా లాభం లేదు. ఎవరైతే పాపకార్యాన్ని విడిచిపెట్టకుండాను నాకు భగవత్ అనుగ్రహం పొందాను, నేను భగవంతుల అనుగ్రహం వల్ల నేను వ్యాపారం పొందాను, లేకపోతే పొజిషన్ పొందాను, లేకపోతే ఇది పొందాను, ఉట్టిదే. నీ కర్మంలో రాసినది వచ్చింది అంతే, నీకు భగవత్ అనుగ్రహం లేదు. ఎవరు పాపకార్యాన్ని విడిచిపెట్టకుండా భగవత్ అనుగ్రహం పొందాడంటే అది ఉట్టిదే. ఇటుపక్క పాపకార్యం చేసే వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు చూడరు, అతని పైన దృష్టి అయ్యేయరు. పాపకార్యం ఎప్పుడే ఒక వ్యక్తి విడిచిపెట్టగలడు, ఎప్పుడైతే ఒక వ్యక్తి గురు శరణంకి వెళ్తారో. గురువు చెప్తారు ఇది ఏంటి పాపము, ఇది ఏంటి పుణ్యం, ఏది విడిచిపెట్టాలి, ఏది విడిచిపెట్టకూడదు, ఏ మంత్రం చేయాలి, ఏంటి. గురు శరణం ఎలాగ వేద ప్రకారంగా, బ్రాహ్మణ ప్రకారంగాను వేదోక్త మంత్రంతో ఒక కన్యాకి మనం వివాహం చేసుకుంటే అది ధర్మపత్ని అవుతారో, అదే విధానంగాను గురువు, అది పరంపరతో వచ్చే గురువు, ఆ గురువు దగ్గర తీసుకునే దీక్ష నామము మీకు సత్మార్గం తీసుకువెళ్తుంది. నేను పూజ చేసేసాను, నేను ఫోటో పెట్టేశాను, నేను పెద్ద అనుష్ఠానం చేసేసాను, పెద్ద గుడి కట్టేసాను, కట్టుకో. అది భోగం గురించి అవ్వచ్చు, నీ వైభవం గురించి అవ్వచ్చు, నీ ప్రతిష్ట గురించి అవ్వచ్చు, కానీ భగవత్ అనుగ్రహం గురించి కాదు, ధర్మము కాదు. భలే అనుకోవచ్చు, నేను ఎంత కృప అండి, నేను భగవంతుడికి గుడికి వెళ్తే దగ్గరగా చూశానండి, నాకు ఎంతో అనుగ్రహం భగవంతుడు, నాకు ప్రసాదం పెట్టారండి, నాకు ప్రసాదం వచ్చిన అనుకో. ఇది అనుగ్రహం కాదు. ఎవరైతే వాస్తవంగా గురు పరంపర వచ్చిన గురువుని శరణం కోరుకున్నారో వాస్తవమైన అతను అనుగ్రహమైన వ్యక్తి. సో విధానంగాను గురు శరణాగతి పొందాలి. ఇది రాముడు మర్యాద పురుషోత్తముడు, దీంట్లో కూడా మర్యాదను రక్షిస్తున్నారు. ముందు నువ్వు వెళ్ళు, అప్పుడు నన్ను పొందగలడు. నువ్వు గురు రూపంగా వెళ్ళిపోతే రాముడు భరతుడు నాకు పొందలేరు. సరే, ముందు విప్ర రూపధరి ఆంజనేయ స్వామి వెళ్ళారు, గురు దర్శనం చేసుకున్నారు భరతుడి ముందు, దాని తర్వాత రాముడి దర్శనం దొరుకుతుంది. సో జాసు బిరహ సచహు దిన రాతి రటహు నిరంతర గుణ గణ ప్రీతి రఘుకుల తిలక సుజన సుఖదాత ఆయహు కుశల దేవ ముని త్రాత రామ్ సియా రామ్ రామ సియా రామ్. ఆ బిప్ర వచ్చి ఎలాగా ఆ శిష్యుడు నీటిలో ముంచేస్తే ఎలాగెలా కొట్టుకున్నారో, లేపిన తర్వాత ప్రాణం అలాగొచ్చిందో, ఈ విరోహ సముద్రులని ఆల్మోస్ట్ ప్రాణం విడిచిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక పడవలాగా అక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసారు. సంజీవిని ఉటి ఎలాగ లక్ష్మణుడు మోర్చపడిపోయారు, అప్పుడు ఆంజనేయ స్వామి తీసుకొచ్చారు, మళ్ళీ పునర్జీవితం తీశారు. ఇప్పుడు భరతుడు ఆల్మోస్ట్ చనిపోయినానికి వెళ్ళిపోతున్నారు, కానీ మళ్ళీ సంజీవిని బుట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం సంజీవిని బుట్టి తీసుకొచ్చారు? రామనామంతలకు సంజీవిని బుట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు భరతుడు లెగుస్తారు, లేకపోతే ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సంజీవిని బుట్టి చూడండి, గురువు ప్రతి వ్యక్తికి జీవితం తీసుకొచ్చేస్తారు. భక్తి మార్గంలో చనిపోయిన వ్యక్తికి చనిపోతుండగా వాళ్ళు రక్షించేస్తారు. ఈ భౌతిక ప్రపంచంలోని మునిగిన వ్యక్తికి మళ్ళీ అతను తన తలొక పాదపద్మం లాంటి దివ్యమైన పడవలోని కూర్చోబెట్టేస్తారు గురువు. ఏం చెప్తున్నారు? జాసు బిరహ సచుహు దిన రాతి. ఎవరి గురించి అయితే నువ్వు విరోహంగాను, దుఃఖంగాను, కష్టంగాను పొద్దున్న రాత్రి ఎవరి తరక నిరంతరాన్ని నువ్వు గుణగణాలు కీర్తిస్తున్నావో,
రఘుకల తిలక సుజన సుఖదాత. అతను సుఖంగాను ఆనందంగా ఉన్నారు. ఆయో కుశల దేవమునిత్రాత. అతను వచ్చేసేది అని ఎప్పుడైతే ఆ వాక్యం విన్నారో భరతుడు తలొక ఆనందం. రాముడు వచ్చారు. ఎలాగొచ్చారు? రిపురన జీతి సుజస సురగావత సీతా సహిత అనుకల ప్రభు ఆవత సున్నతో బచన బిసర సబ దుఃఖ తృసావత జిమి పాయ పీయూష రామ్ సియ రామ్ రామ సియా రామ్. రిపురన జీత, శత్రువులతో జయించి. ఎవరు శత్రువు? రావణాసుడు. లంకాని జయించి సురగావత, దేవతలందరూ రాముడు తాలూకు గుణగణాలు కీర్తిస్తున్నారు. జయహో జయహో రామచంద్రమూర్తికి అని చెప్పేసి. మరి ఎవరితో పాటు వస్తున్నారు? సీతా సహిత అనుజ ప్రభు ఆవత. సీతాదేవి మరి లక్ష్మణుడు కూడా వస్తున్నారు. అద్భుతం. ఆంజనేయ స్వామి చెప్పడం తన రీతి కూడా ఉన్నది, అద్భుతంగా చెప్తున్నారు. సున్నత బచన బిసర సబ దుఃఖ. ఎప్పుడైతే ఇది విన్నారో ఆ విరోహం, ఆ కష్టం, ఆ దుఃఖం, బాడీ అంతా పెయిన్ అవుతుంటుంది, హెడేక్ సివియర్గా ఉంటుంది. ఒక్క ఇంజెక్షన్తో మొత్తం బాడీ అంతా రిలీఫ్. భగవంతుడు వచ్చేసారు అంటే మొత్తం శరీరంలో అన్ని డిప్రెషన్, అంత కష్టం, అంత దుఃఖం అంతా ఒకటేసారి రిలీఫ్ అయిపోయింది. కష్టం అంతా పోయింది, దుఃఖం అంతా పోయింది. చెప్తున్నారు. మరి తర్వాత సరే రాముడు వచ్చారు, అసలు మీరు ఎవరు? ఈ శుభవార్త నాకు చెప్పేది. కోతున తాతో కోహతే ఆయే మహిమ పరమ ప్రియ వచన సునావ. ఎవరు స్వామి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇటువంటి అమృతమైన వచనం మీరు నాకు వినిపించారే. మారుత సుత మేకపి హనుమానా మాము మరసును కృపానిధాన. నేను మారుత సుత హనుమాన్ని అని చెప్పి చెప్తున్నారు. మరి ఏమంటున్నారు? హనుమాన్, నేను పవనపుత్ర హనుమాన్ అని చెప్పేసి అతను చెప్తున్నారు. దీనబంధు రఘుపతికర కింకర. దీనబంధు ఆ రఘునాథుల కింకరుణ్ణి అంటే దాసుడిని. అది ఎప్పుడైతే అన్నారో భరతుడు ఆంజనేయ స్వామికి హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. సున్నత భరత భేటల ఉతి సాదర. లెగిసిపోయారు, రామ్ 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 చేసుకుని లెగిసిపోయారు ఆసనం నుంచి. ఆంజనేయ స్వామికి సాదరపూర్వకంగాను ఆలింగనం చేసుకున్నారు. ఇక్కడ గురువుకి భగవంతుడికి పొందే ముందు గురుతని మిళనం అయిపోయింది. మిలత ప్రేమ నహి హృదయ సమాత నయన ప్రవత జల పులకిత గీత. నయనం పులకితం అయిపోయింది, శరీరం పులకితం అయిపోయింది, ప్రసన్నం అయిపోయింది. ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి ఆలింగనం చేసుకున్నారో భరతుడు, సాక్షాత్ రాముడికి ఆలింగనం చేసినంత ఫీలింగ్ వస్తుంది భరతుడికి. నేను రాముడికి స్పర్శించినట్టుగా, రాముడు దర్శనం చేసినంత ఫీలింగ్ వస్తుంది ఆంజనేయ స్వామికి నేను దర్శించడంతో. మనం గురు స్పర్శతో, గురు దర్శనంతో, గురు పూజతో, గురు నిష్ఠతో సాక్షాత్ భగవంతుని దర్శించుకున్నాను ఎప్పుడైతే మనకు అవుదో అప్పుడు వరకు మనకి గురువు నిష్ఠ లేదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఈ విధానంగాను కపివత దరస సకల దుఃఖ బీతే మీలే అజు మహి రామ ఫిరీతే బార వార బుझి కుశలత తో కహు దేవు కాహ సును భ్రాత. రాముడు బాగున్నారా? రాముడు కుశలత ఉన్నారా? రాముడు ఏ విధానంగా ఉన్నారు? రాముడు నా గురించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా? నాకు ఎప్పుడైనా స్మరించారా అని చెప్పేసి ఈ ప్రకారంగా అనేక శ్లోకాలతో రాసున్నారు. ఇప్పుడు ఇవన్నీ సమయం లేదు. ఈ విధానంగా భరతుడు ఆంజనేయ స్వామికి రాముడు తలక కుశల వార్త అడుగుతున్నారు. ఆ కుశల వార్త అనేక ప్రశ్నలతో ఉన్నది. ఇప్పుడు చెప్తున్నారు. ప్రభు బిలోకి హర్ష పురవాసి జనిత బియగ విపత సబనాసి ప్రేమాతుర సబ లగో నిహారి కౌతిక కీన కృపా ఖరారి. ఎప్పుడైతే ఆ పుష్పక వాహనం నుంచి అవధి అంటే ద్వారకలోని ల్యాండ్ అయ్యారో, అయోధ్య అంటే అవధియే, అవధి అయోధ్యకి ఇంకో పేరు అవధి. అవధిలోని అయోధ్యలోని ఎప్పుడైతే ల్యాండ్ అయ్యారో
కౌసల్య, సుమిత్ర, మరి మొత్తం అయోధ్య వాసీలందరూ, మంత్రిమండలి, ఎవ్వరు ఇంకా దాసి ఎవరు లేరు. అందరూ రాముడి వైపు పరిగెట్టి వెళ్తున్నారు. ఎలాగా ఒక ఆవు దూడ ఇస్తే ఆ దూడకి స్పర్శిద్దామని, నాకుదామని, పాలు పెడదామని చెప్పేసి ఎంత కతుహులో ఉంటుందో ఆ ఆవుకి, రాముడికి దర్శించుకుందామని పశు పక్షులకి, అయోధ్య వాసులకి, ప్రతి వ్యక్తికి రాముడికి కలుద్దాం, దర్శించుకుందామని అందరూ ఒకటే కతుహులం. అది వాత్సల్య స్వరూపం అనుకోండి, మాధుర్యం అనుకోండి, సఖ అనుకోండి, సఖి అనుకోండి, ఏ ప్రకారంగా అనుకోండి, అన్ని రసాలతోనే అందరూ పరిగెడుతున్నారు. రాముడికి దర్శించుకుందాం, 14 సంవత్సరాల తర్వాత రాముడికి దర్శించుకుంటున్నామని చెప్పేసి అందరూ విరోహ కాతలను అందరూ పరిగెడుతున్నారు. మరి కౌశల్యతోని, సుమిత్రతోని ఎవరికి కాలు పట్టుకోవాలి, రాముడు వాళ్ళకి కాలు పట్టుకుంటున్నారు. ఎవరికి హగ్ చేసుకోవాలంటే ఆలింగనం చేసుకున్న వారికి ఆలింగనం చేసుకున్నారు, ఎవరికి ఆశీర్వాదాలు ఎవరికి ఆశీర్వాదం చేస్తున్నారు, ఎవరికి తల మీద పెట్టుకున్నారు, అనేక. ఎలా చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు, అమిత రూప ప్రకటే తేహి కాలా జథా జోగ మిలే సబహి కృపాలా కృపా దృష్టి రఘుబీర బిలోకి కియే సకల నర నార బిసోకి. ఎలాగా ఎవరు కృష్ణుడు చూసే రాసలీలని అనేక గోపికలతోని అనేక కృష్ణుడిగా నృత్యం చేశారో, రాముడు ఇక్కడ అనేక ప్రజలతోని అనేక విధాలుగా కలుస్తున్నారు. ఎవరు కాలు పట్టుకుందామని అనుకున్నారు రాముడు, వాళ్ళకి కాలు పట్టిస్తున్నారు. ఎవరు రాముడు వయోబుద్ధి, అయోధ్యలని చాలా వయసు గల వ్యక్తి, రాముడు కాలు పట్టుకుంటున్నారు. ఎవరికి ఆలింగనం చేస్తున్నారు, ఎవరికి ఆశీర్వాదిస్తున్నారు, ఎవరికి హగ్ చేస్తున్నారు, ఎవరికి ఏ ప్రకారంగా అనేక రూపంతో రాముడు ఒకటే, కానీ అనేక రూపంతో ఒక్కొక్క వ్యక్తిని ఎవరికి విడిచిపెట్టలే భగవంతుడు. ఎవరి తాలూకా ఫీలింగ్స్ రాముడికి నేను చూస్తే నేనేం చెయ్యాలి అనే ఫీలింగ్తో కలిగి వచ్చే వ్యక్తులందరికీను ఆ విధానంగానే రాముడు రిసీవ్ చేసుకుంటారు. అందరికీ ఒకటే రాముడు, కానీ రిసీవ్ చేసుకున్న అందరికీ ఒకలాగే వాళ్ళ తాలూకా మనోభావన ప్రకారంగాను. నేను 14 సంవత్సరాల తర్వాత రాముడికి చూస్తాను, ముందు కాలు మీద పడిపోతాను అనుకున్న వ్యక్తికి అతనికి పాదం ఇచ్చారు. నేను ఆలింగనం చేసుకున్న వ్యక్తి అనుకున్న వ్యక్తికి ఆలింగనం చేశారు. నేను ఆశీర్వాదం తీసుకుంటానన్న వ్యక్తికి ఆశీర్వాదం ఇచ్చారు. నేను ఆశీర్వాదిస్తాను అనుకున్న వ్యక్తికి రాముడి ఆశీర్వాదం తీసుకున్నారు. అద్భుతం, అద్భుతం. ఇటువంటి ఆ భక్తులు, ఆ అయోధ్యవాసి, మరి రాముడి తరక మిళనము, ఇది బ్రహ్మాది ఇంద్రాది దేవతలు కూడాను వ్యాఖ్య చేయలేరు. ఒక అద్భుతమైన సుఖం, అద్భుతమైన శాంతి, అద్భుతమైన ఆనందాన్ని అయోధ్యవాసులకి శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాల తర్వాత ఇచ్చారు ఈ సుఖం. మరి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు రాముడు? ప్రభు జాని కై లాజని ప్రథమతాసు గృహ గయే భవాని తాహి ప్రబోధి బహుత సుఖ దీనా పుని నిజ భవత గావన హరికీనా. అందరూ వచ్చేసారు, కానీ కైకేయి రాలే. ఎందుకు? కైకేయి చెప్తున్నారు ఇక్కడ, ప్రభు జాని కై లజాని అంటే ఏంటి? సిగ్గు. అందరికీ నేను ఎలాగ ముఖం చూపిస్తాను, ఈరోజు రాముడు వచ్చారని చెప్పి సిగ్గుతోని రాలే, భవనంలోనే ఉన్నాను. ఇది తెలుసుకొని రాముడు స్వయంగా ఆ భవనంకి వెళ్తారు. 14 సంవత్సరాల తర్వాత ఏ నగరానికి వెళ్ళలేదు, ఏ భవనానికి వెళ్ళలేదు. ముందు ఎవరి భవనానికి వెళ్తున్నారు? కౌశల్య కాదు, సుమిత్ర కాదు, ఇంకా దశరథ కాదు, ఎవరు కాదు, కైకేయుల భవనానికి వెళ్తున్నారు రాముడు. ఇటువంటి గుణసాగరుడు మన భగవంతుడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎవరి దగ్గరికి ముందుకు వెళ్తారని చూస్తే అరే దాసీలు కూడా విడిచిపెట్టేశారు కైకేయికి. ఎవరు పని చేయకున్నారు కైకేయి దగ్గర. కైకేయి తన ముఖం చూడుకున్నారు. 14 సంవత్సరాలు ఎవరు ముఖం చూడలే కైకేయిది.
ఆ రాణి పట్టరాణి అయినా కూడా తన పని తనే చేసుకున్నారు, తన వంట తనే చేసుకున్నారు. దాసిగులను ఎవరు సేవ చేయకున్నారు. మరి లక్ష్మణుడితో తన ముఖం చూడలేదు. ఈ ప్రకారంగా కైకేయి ఉండే పరిస్థితుల్లోని రాముడు స్వయంగా వెళ్ళి ముందుగా వెళ్ళి వీళ్ళందరితో రాముడి దగ్గరికి వచ్చారు. కౌసల్య, సుమిత్ర, ఈ అయోధ్యవాసులు. రాముడు స్వయంగా నేరుగా వెళ్ళారు కైకేయి దగ్గరికి, పాదం పట్టుకున్నారు. కైకేయి వెళ్ళి రాముడి తరగ పాదం పట్టుకుని క్షమాపణ అడుగుదాం అనుకున్నారు. రే మీరు క్షమాపణ అడుగుతున్నారు, తల్లి నేను పాదస్పర్శించాలని చెప్పేసి పాదస్పర్శిస్తున్నారు. ఆ కైకేయి ఆలింగనం చేసుకొని ఏ సుఖం ఏ ఆనందం పొందుతున్నారో అది ఎవరు చెప్పలేరు. అది వ్యాఖ్య చేయడం. కానీ ఒకటి లోటు ఉన్నది ఏంటి? భరతుడు ముఖం చూడుకుంటున్నాడు. నాది ఎవరికి తల్లికి ఉంటుంది, నా కొడుకు ముఖమైనా చూడుకున్నారు. భరతుడు అంటే ఎవరు? భక్తుడు. చెప్తున్నారు సనాతన గోస్వామి, గురు రష్ట హైలే కృష్ణ రాఖీవారే పారే. గురు రుష్ట హైలే కృష్ణ రుష్ట హైలే గురు రాఖీవారే పారే. గురు రుష్ట హైలే కృష్ణ రాఖీవారే నా పారే. సనాతన గోస్వామి అన్నారు, ఒకవేళ కృష్ణుడు మన మీద కోపం అయిపోయారు అనుకోండి, క్రోధం అయిపోయారు అనుకోండి, గురువు రక్షించేస్తారు మనకి. గురు రాఖీవారే పారే అంటారు. కృష్ణ రుష్ట హోయిలే గురు రాఖీవారే పారే. కానీ గురు రుష్టం అయిపోతే కృష్ణుని ఉంచలేరు, రక్షించలేరు. కృష్ణ రాఖీవారే పారే నాహి అని చెప్తున్నారు. కృష్ణుడు ఉంచలేరు. గురువు ఒకవేళ మన మీద కోపం అయిపోయారు అనుకోండి, గురువు మన అనుగ్రహం లేదనుకోండి, గురు రుష్టం అయిపోయారంటే కృష్ణుడు కూడా సాహసం చేయరు మనకు రక్షిద్దామని. రాఖీవారే నాయి పారే అని చెప్తున్నారు. అందుకే భరతుడు ఎవరు? భక్తుడు. భలే మీరు నా దగ్గరికి వచ్చారు, కానీ భరతుడు ప్రసన్న అవ్వకపోతే మీరు నాకు అనుగ్రహం చేయరు, నాకు అది విషయం తెలుసు. మీరు భరతుడికి అతి ప్రీతి. మీరంటే భగవంతుడికి ప్రీతి, మీరంటే భరతుడికి ప్రీతి, భరతుడు అంటే మీకు ప్రీతి. భరతుడు మీరు ఆజ్ఞాపతే నా దగ్గరికి మీరు నిరంతరంగా రారు కూడా. ఇప్పుడే పిలుస్తాను భరతుడికి అని చెప్పి భరతుడికి పిలిపించారు. భరతుడు ఆ తలక కైకేయి భవనం తలక ద్వారం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ముందు వెళ్ళారు, మాట్లాడుకుని వచ్చిన తర్వాత నేను దర్శించుకుందామని చెప్పేసి. కానీ భరతుడికి పిలిపిస్తే భరతుడు ద్వారం దగ్గర ఉన్నారు. నేను ఈ భవనం రాను, ఈ భవనంలో నేను రాను అంటున్నారు. రాముడు అంటున్నారు, నేను స్వామియా నువ్వు స్వామియా అని అడిగారు. ఒకటే ప్రశ్న. స్వామి ఎవరు? స్వామి మీరే. మరి స్వామి తాలూకు ఆజ్ఞ దాసుడి వినాలా, దాసుడి తాలూకు ఆజ్ఞ స్వామి వినాలా అన్నారు. ఒకటే ప్రశ్న. స్వామి తాలూకు ఆజ్ఞ దాసుడి వినాలి, లోనికి రా. ఒకటే మాట. అక్కడ దాసుడి తాలూకు అభిమానం, సంకల్పము, నిష్ఠ ఇంకా ఏమీ లేదు. స్వామి చెప్పారంటే ఇంకా అంత భరతుడు ఎంటర్ అయిపోయారు. ఈ విధానంగాను కైకేయి తలొక పాదాలని పట్టుకోవాలని చెప్పేసి చెప్పడంతో భరతుడు కైకేయి తలొక పాదం పట్టుకొని ఆలింగనం చేసుకొని సుఖపూర్వకంగా తల్లిని మళ్ళీ కొడుకుని కలిపేశారు. మరి ఈ విధానంగా చాలా ఉన్మాదనమైన అయోధ్య, ఆనందమైన అయోధ్య అయిపోయింది. సో ఈ ఆనందమైన అయోధ్యలని గురువు వశిష్ఠులు వచ్చారు, దర్శించుకున్నారు. గురువు వశిష్ఠులకి ప్రణామం చేశారు. అదొక అద్భుతమైనది. గురువు వశిష్ఠులకి చెప్పారు, ఇప్పుడు ముహూర్తం తీయండి స్వామి, రాజు తెలియని ఒకటి అడగకు, ముహూర్తం లేదు. రాజుడు ఎప్పుడు అభిషేకం, రాముడు ఎప్పుడు సింహాసనంలో కూర్చుంటే అదే పెద్ద ముహూర్తం. ముహూర్తం తీస్తే మనకు పడుకుంటుంది. ఈ ముహూర్తంలోనే ఏదో ఒకటి అయిపోతుంది. అందుకే ఇంకా ముహూర్తం లేదు. రాముడు ఎప్పుడు కూర్చుంటాడు సింహాసనాన్ని, అప్పుడే రాజు తిలకం అని రాజు తిలకానికి ఏర్పాట్లు అవుతుంది. అది కూడా విచిత్రమైన ఒక సెనరీ. మనం రేపు ఈ దృశ్యాన్ని ఆ రాజ పట్టాభిషేకంలోని ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు ఏ ప్రకారంగా పట్టుకున్నారు, ఏ వస్తువులు పట్టుకున్నారు, ఎవరు ఏ పొజిషన్లోనే ఉన్నారు, ఇవన్నీ మొత్తం రామాయణుని వ్యాఖ్య చేస్తున్నారు. ఆ దృశ్యం అందుకే రాజ పట్టాభిషేకం అంటే ఫుల్ ఇమేజ్ ఉంటుంది. ఎవరు ఉండరని కాదు, అందరూ ఉంటారు. దానికి మనం రేపు
రాజ పట్టాభిషేకం, రేపు రాముడి తాలూకా రాజ పట్టాభిషేకం మనం ఆలోచించుకుందాం. సో ఈ కథ ఇక్కడ ఉన్మాదమైన అయోధ్యాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఆనందమైన, ఇప్పుడు రామమయం, ఈ అయోధ్య అంతా రామమయం అయిపోతుంది, ఈ అయోధ్య అంతా ఆనందమయం అయిపోతుంది. రాముడు అంటే ఆనందం. సో ఆనందమయమైన అయోధ్య అయిపోతుంది. సో రేపటి నుంచి మనం ఈ రాముడి పట్టాభిషేకం తర్వాత ఉత్తరాఖండ్ని ప్రవేశిద్దాం. అద్భుతమైన రాముడి తరగా మనకి రాముడు అనుగ్రహం నిరంతరంగా నిత్యంగా చేస్తున్నారు కాబట్టి రాముడికి ఎప్పుడు మనం సదాసర్వదా రుణి. అతని తరగ గుణగణాలు కీర్తించే శక్తిని, బుద్ధిని, వినే శక్తిని, బుద్ధిని మనకి భగవంతుడు ఇచ్చారు కాబట్టి భగవంతుడికి శతకోటి నమస్కారాలు. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి గురుగారికి శతకోటి నమస్కారాలు చేస్తూ ఈ కథకి విరామం చేస్తూ వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో